డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ అంటే లైట్ యొక్క రిఫ్లెక్షన్ దేని నుంచి ప్లేన్ సర్ఫేస్ కావచ్చు లేకపోతే కర్వ్డ్ సర్ఫేస్ కావచ్చు, దాని గురించి ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్నాం. ఇది తెలంగాణలో ఉంది 10th క్లాస్లో, ఏపీలో 10th క్లాస్లో లేదు. ఈ లెసన్ తీసేసి 9thలో పెట్టారు. అయినా కూడా ఈ నాలెడ్జ్ అనేది అవసరం. రిఫ్లెక్షన్ తెలియకుండా మనం రిఫ్రాక్షన్ ఎలా నేర్చుకుంటాం? కాబట్టి ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ అనే లెసన్ అందరూ చూసి నేర్చుకోవాల్సిందే. ఇది ఎంసెట్లో, నీట్లో, వాటిల్లో కూడా ఈ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. తెలంగాణలో అయితే ప్రస్తుతం 10th క్లాస్లో కూడా ఉంది. ఏపీలో అయితే 9th క్లాస్ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉందన్నమాట. ఏముంది ఈ లెసన్లో? ఈ లెసన్లో మనం ఫస్ట్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అంటే ఏంటి, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పనేం లేదు, ఆల్రెడీ మనం నేర్చుకున్నదే. ఏంటి రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే? లైట్ అనేది స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది, లైట్ బెండ్ కాదు అని చెప్పేదే అనమాట రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ లైట్ అంటే. ఇది చూడండి, ఇది 3 స్లిట్స్ ఎక్స్పెరిమెంట్ మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు. ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది, ఈ క్యాండిల్ నుంచి వస్తున్న లైటు ఈ స్లిట్స్ అన్నీ ఒకదానికొకటి స్ట్రైట్గా ఉన్నప్పుడు ఆ స్లిట్స్లో నుంచి ఇలా వచ్చేసి మీ కంటి దగ్గరకు వచ్చేసింది అనమాట లైటు. దీంట్లో ఏ ఒక్క స్లిట్ని ప్రక్కకు జరిపినా కూడా లైట్ అనేది మన కంటిని చేరలేదన్నమాట. దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి అంటే లైట్ హ్యాజ్ రెక్టిలీనియర్ ప్రాపగేషన్, అంటే రుజుమార్గంలో మాత్రమే లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది అని మనకు దీని నుంచి తెలుస్తుంది అనమాట. ఇంకా మనం లోయర్ క్లాసుల్లో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే 2 లాస్ ఉన్నాయి కదా, ఆ లాస్ కూడా తెలుసుకున్నాం అనమాట. లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని. ఆ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో కూడా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ఇక్కడ చూడండి, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే పరావర్తన నియమాలు. ఇక్కడ ఉండేది ఏంటి? ఇది ఒక ప్లేన్ మిర్రర్ అనమాట. పై వైపునంతా కూడా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా పాలిష్డ్ సర్ఫేస్. ఒక లైట్ రే ఇలా వచ్చి ఈ మిర్రర్ మీద, ప్లేన్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయింది. మరి ఈ లైట్ రేని ఏమంటారు? ఇన్సిడెంట్ లైట్ రే, పతన కిరణము, ఇన్సిడెంట్ లైట్ రే. అదేమైందంటే ఈ ప్లేన్ మిర్రర్ నుంచి ఇలా రిఫ్లెక్ట్ అయి వెళ్ళిపోయిందనమాట. దీని పేరు రిఫ్లెక్టెడ్ రే. సో ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ రే. మరి ఇదేంటిది? ఏ పాయింట్ దగ్గర అయితే లైట్ రే ఈ మిర్రర్ని టచ్ చేసిందో ఆ పాయింట్ అనమాట ఇది. అక్కడి నుంచి ఒక నార్మల్ డ్రా చేసాం. దేనికంటే మిర్రర్కు, ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి నార్మల్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ ది నార్మల్ డ్రాన్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. అర్థమవుతుందా? మరి ఈ ఇన్సిడెంట్ లైట్ రేకు ఈ నార్మల్కు మధ్యలో ఉండే యాంగిల్ని చూసారా? యాంగిల్ ఐ, దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటారనమాట. అలానే ఈ నార్మల్కు ఈ రిఫ్లెక్టెడ్ రేకు మధ్యలో ఉండే యాంగిల్ని చూసారా? యాంగిల్ ఆర్, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారనమాట. సో ఇదేమో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, దాన్ని ఐతో డినోట్ చేస్తాం. ఇదేమో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, దాన్ని స్మాల్ ఆర్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఇక్కడ ఉండే టర్మ్స్ అన్నీ అర్థమైపోయినాయి. ఇదేంటంటే ప్లేన్ మిర్రర్, పై వైపున ఉండేదంతా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ నున్నగా ఉంటుంది, వెనకంతా కూడా పాలిష్డ్ సర్ఫేస్, పూత పూయబడినటువంటి తలం. ఇది ఇన్సిడెంట్ లైట్ రే, ఇదేమో రిఫ్లెక్టెడ్ లైట్ రే, ఇదేమో నార్మల్ డ్రాన్ టు ది రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇదేంటిది? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇప్పుడు ఇక్కడ 2 లాస్ ఉన్నాయన్నమాట. వాటిని లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. ఇంపార్టెంట్ లాస్ ఏంటంటే అది ది ఇన్సిడెంట్ రే
the reflected ray and the normal drawn to the reflecting surface all lie in the same plane. అంటే ఈ ఇన్సిడెంట్ లైట్ రే, రిఫ్లెక్టెడ్ లైట్ రే, ఈ నార్మల్, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నది బోర్డు కదా, ఈ బోర్డు మీద మూడింటిని గీయగలిగాం కదా, అంటే ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉన్నట్టే కదా. బోర్డు నుంచి బయటికి రావటం కానీ బోర్డు లోపలికి వెళ్ళిపోవటం కానీ చేయటం లేదు కదా ఈ మూడు కూడా. కాబట్టి ఈ మూడు ఒకే ప్లేన్లో ఉంటాయి, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ ది నార్మల్. ఓకేనా, అదేంటిది ఫస్ట్ లా. రెండో లా ఏంటంటే ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే యాంగిల్ ఐ ఎంత ఉంటుందో యాంగిల్ ఆర్ కూడా అంతే ఉంటుంది. యాంగిల్ ఐ 30 degrees ఉందనుకో, యాంగిల్ ఆర్ కూడా 30 degrees ఉంటుందన్నమాట. ఇవి లాస్ ఆఫ్, లేకపోతే ఇది 40 degrees ఉందనుకోండి, ఇది కూడా 40 degrees ఉంటుంది. ఈ రెండు కూడా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, అయినా డెఫినెట్గా గుర్తు చేసుకోవాలా, పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. ఓకేనా. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, అవి కర్వ్డ్ సర్ఫేసెస్ కూడా అప్లికబుల్ అవుతాయా అని అడుగుతున్నాడు. మనం చూద్దాం అవన్నీ కూడా. ఇవన్నీ కూడా ఊరికే క్వశ్చన్స్ రైజ్ చేశాడనమాట. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అన్నీ కూడా మనం తెలుసుకుంటాం ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ బై ఏ పిన్ హోల్ కెమెరా. పిన్ హోల్ కెమెరాలో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అనే దాని గురించి నేర్చుకుందాం. ఇది కూడా లోయర్ క్లాసులో ఉంది. ఇది ఒక బాక్స్ అన్నమాట, ఒక బాక్స్. ఆ బాక్స్లో లోపల వైపున ఇక్కడ ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్ మీద మనం ఇమేజ్ని ఫామ్ చేయొచ్చు. స్క్రీన్ అంటే ఏం లేదు, ఒక వైట్ పేపర్ అంటించండి, ఒక అట్టపెట్టె తీసుకోండి, అదే బాక్స్ అన్నమాట. దానికి లోపల వైపు ఒక వైట్ పేపర్ అంటిస్తే అదే స్క్రీన్. దానికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఒక చిన్న హోల్ చేయాలి. ఎంత హోల్ అది? పిన్ హోల్. ఒక పిన్తో హోల్ చేయాలి, అంటే చాలా సన్నగా ఉండే నేరో హోల్. మరి దానికి ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టామన్నమాట. మరి క్యాండిల్ పెడితే ఆ క్యాండిల్లో ఇదేంటిది? ఫ్లేమ్. చూసారా, ఇది ఫ్లేమ్ కదా. ఫ్లేమ్ నుంచి ఇలా లైట్ రేస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. ఫ్లేమ్ టాప్ పోర్షన్ నుంచి వస్తున్న లైట్ రేస్ అన్నీ కూడా స్క్రీన్ మీద ఇలా బాటంలో వచ్చి ఫాల్ అవుతాయి. అలానే ఫ్లేమ్ బాటం నుంచి వస్తున్న లైట్ రేస్ అన్నీ కూడా ఇలా వచ్చేసి స్క్రీన్ మీద టాప్ పోర్షన్లో ఫామ్ అవుతాయి. అప్పుడు స్క్రీన్ మీద ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుందన్నమాట. ఈ ఫ్లేమ్ యొక్క ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఒక కెమెరా ఎలా అయితే పనిచేస్తుందో ఈ పిన్ హోల్ కూడా అలానే పనిచేస్తుంది. యాక్చువల్గా అయితే ఈ పిన్ హోల్ ఉండే ప్లేస్లో ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటుంది. కెమెరాలో అయితే కాన్వెక్స్ లెన్స్, ఇక్కడ కాన్వెక్స్ లెన్స్కు బదులుగా ఒక పిన్ హోల్ ఉంది. మరి ఇక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే, ఈ పిన్ హోల్ కనుక కొంచెం పెద్దదిగా ఉంటే ఏమవుతుంది? పిన్ హోల్ మరి నేరో పిన్ హోల్ కాకుండా కొంచెం లార్జ్ పిన్ హోల్ అనుకోండి. అప్పుడు బాటమ్ నుంచి వస్తున్న లైట్ రేస్ అన్నీ కూడా డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఫాల్ అవుతాయి స్క్రీన్ మీద. అలానే ఫ్లేమ్ టాప్ నుంచి వస్తున్న లైట్ రేస్ కూడా డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. సో ఓవరాల్గా ఇమేజ్ అనేది బ్లర్ అయిపోతుంది, చెదిరిపోతుంది అనమాట. ఈ క్యాండిల్ ఫ్లేమ్ ఉన్నంత క్లియర్గా ఇమేజ్ అనేది ఉండదు. ఇలా ఎందుకు జరిగింది అంటే, మనం ఈ పిన్ హోల్ని కొంచెం పెద్దది చేసామన్నమాట. అర్థమైందా? అది జరిగింది. ఇప్పుడు మనం నేర్చుకున్నంత కూడా యాక్టివిటీ 1 అన్నమాట. ఇది ఫార్మేషన్ ఆఫ్ ఏ ఇమేజ్ బై ఏ పిన్ హోల్ కెమెరా. ఇది ఏంటంటే పిన్ హోల్ కెమెరాకు రే డయాగ్రామ్ ఇలా గీయాలి. రే డయాగ్రామ్ అంటే ఓకేనా. మరి నెక్స్ట్ యాక్టివిటీ 2 నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఈ యాక్టివిటీ 2ని మీరు కేర్ఫుల్గా విన్నట్టయితే మీకు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ తెలుస్తుంది, ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అని. దానికోసం యాక్టివిటీ 2ను చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఒక ట్రీ ఉందన్నమాట. ఆ ట్రీ మీద ఒక క్రో ఉంది.
ఏ పాయింట్ దగ్గర ఉందంటే ఆ క్రో ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. మరి ప్రక్కనే ఇంకొక ట్రీ కూడా ఉందన్నమాట. ఆ ట్రీ మీద బి అనే పాయింట్కు ఇక్కడున్న క్రో వెళ్ళాలి. అయితే వెళ్తూ వెళ్తూ ఏం చేయాలి తెలుసా, ఈ గ్రౌండ్ మీద కొన్ని ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయి, అంటే ధాన్యపు గింజలు అనమాట. ఈ ఫుడ్ గ్రెయిన్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సి దగ్గర ఒక ఫుడ్ గ్రెయిన్, డి దగ్గర ఒక ఫుడ్ గ్రెయిన్, ఈ దగ్గర ఒక ఫుడ్ గ్రెయిన్, ఎఫ్ దగ్గర ఇంకొక ఫుడ్ గ్రెయిన్, అలా ఫుడ్ గ్రెయిన్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ ఏ అనే పాయింట్ దగ్గర ఉన్న క్రో ఏం చేయాలి తెలుసా, అది ఏ దగ్గర ఉన్నటువంటి క్రో ఇలా క్రిందకు వచ్చి ఏదో ఒక ఫుడ్ గ్రెయిన్ తీసుకొని ఇలా బి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. అయితే ఏ ఫుడ్ గ్రెయిన్ తీసుకోవాలంటే అది దేన్ని తీసుకుంటే లీస్ట్ టైంలో అది ఏ నుంచి ఇలా వచ్చి బికి వెళ్ళిపోగలదో లీస్ట్ టైంలో ఆ ఫుడ్ గ్రెయిన్ని ప్రిఫర్ చేయాలి. అంటే ఇప్పుడు సి దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకుంటే అది త్వరగా వెళ్ళగలదా, డి దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకుంటే అది త్వరగా వెళ్ళగలదా, లేకపోతే ఈనా లేకపోతే ఎఫ్ అనేది ఇప్పుడు కన్ఫర్మ్ చేద్దాం. దానికోసం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర ఉన్న క్రో సి దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకొని ఇలా బికి వెళ్ళిపోతే దాని పాత్ ఏంటి, ఏసిబి అవుతుంది. ఓకేనా? అలా కాకుండా ఏ దగ్గర ఉన్న క్రో ఇలా డి దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకొని ఇలా వెళ్ళిపోతే దాని పాత్ ఏడిబి అవుతుంది. కరెక్టేనా? అలా కాకుండా ఏ దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్, ఏ దగ్గర ఉన్న క్రో ఈ దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకొని బికి వెళ్ళిపోతే దాని పాత్ ఏఈబి అవుతుంది. అలా కాకుండా ఏ దగ్గర ఉన్న క్రో ఎఫ్ దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకొని బికి వెళ్ళిపోతే దాని పాత్ ఏఎఫ్బి అవుతుంది అనమాట. ఈ పాత్స్లో అంటే ఈ మార్గాలలో ఏ మార్గం అయితే తక్కువ లెంగ్త్ ఉందో ఆ మార్గంలో వెళ్తే దానికి ఈజీగా ఉంటుంది, అది తక్కువ టైంలో వెళ్ళిపోగలుగుతుంది. దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ట్రీ ఉంది చూసారా, దాని ఇన్వర్టెడ్ ఇమేజ్ని ఇక్కడ ఊహించుకుందాం. అంటే ఇది ఒక మిర్రర్ అయినట్టు ఈ బి అనే పాయింట్ ఇమేజ్ సి దగ్గర ఇదిగో ఇక్కడ జి దగ్గర ఉన్నట్టు ఊహించుకోండి. అంటే బి దగ్గర ఉన్నది ఇక్కడ ఉన్నట్టు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సిబి అన్నా ఒకటే, సిజి అన్నా ఒకటే అన్నమాట. ఎందుకంటే బి యొక్క ఇమేజే కదా జి. అలాంటప్పుడు సిబి డిస్టెన్స్ ఎంత ఉంటుందో సిజి డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. అలానే డిబి డిస్టెన్స్ ఎంత ఉంటుందో డిజి డిస్టెన్స్ కూడా అంతే. ఈబి డిస్టెన్స్ ఎంతో ఈజీ డిస్టెన్స్ కూడా అంతే. ఎఫ్బి డిస్టెన్స్ ఎంతో ఎఫ్జి డిస్టెన్స్ కూడా అంతే అన్నమాట. ఇలా ఊహించుకున్నాం. ఇప్పుడు చూడండి, ఏ నుంచి సి దగ్గర గ్రెయిన్ తీసుకొని బికి వెళ్ళటం అంటే అర్థం ఏంటి, ఏ నుంచి సి దగ్గర గ్రెయిన్ తీసుకొని జికి వెళ్ళటమే కదా. అంటే ఇదొక పాత్ అన్నమాట. అలానే ఏ నుంచి డి దగ్గర గ్రెయిన్ తీసుకొని ఫుడ్ గ్రెయిన్ బికి వెళ్ళటం అన్నా ఒకటే, ఏ నుంచి డి దగ్గర ఉన్న గ్రెయిన్ తీసుకొని జికి వెళ్ళటం అన్నా ఒకటే. ఓకేనా? అలానే అన్నీ ఊహించుకుంటే ఈ పాత్స్లోకి ఇదిగో ఇదేమో కొంచెం టర్న్ తీసుకోవాలి. ఇది చూడండి స్ట్రైట్ లైన్లో ఉంది. అన్నిటికంటే తక్కువ లెంగ్త్ ఉన్న పాత్ ఇదే కదా. కాబట్టి ఏ దగ్గర ఉన్న క్రో ఈ దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకొని బికి వెళ్ళిపోతే అప్పుడు అది ఇలా వెళ్ళినట్టు అవుతుంది కదా. అదే అన్నిటికంటే లీస్ట్ డిస్టెన్స్ ఉన్న పాత్ అన్నమాట. కాబట్టి ఆ పాత్లో వెళ్తే తక్కువ టైం పడుతుంది దానికి. సో ఏ దగ్గర ఉన్న క్రో ఏం చేస్తుందంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ అన్నిట్లోకి ఈ దగ్గర ఉన్న ఫుడ్ గ్రెయిన్ తీసుకొని అది బి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అప్పుడు ఏం జరుగుతుందంటే దానికి లీస్ట్ టైం పడుతుంది. అర్థమవుతుందా? లీస్ట్ టైం పడుతుంది అనమాట. సో ఇది ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఏ పాత్లో వెళ్తే లీస్ట్ టైం పడుతుందో ఆ పాత్లోనే ఈ క్రో వెళ్ళటానికి ట్రై చేసిందనమాట. ఈ క్రో ఎలా అయితే ట్రై చేసిందో
ఒక లైట్ రే కూడా అలానే ట్రై చేస్తుంది. అర్థమవుతుందా? ఇదేంటిది ఇన్సిడెంట్ రే, ఇదేంటిది రిఫ్లెక్టెడ్ రే. అంటే నేను లైట్ రే విషయంలో చెప్తున్నా. ఇదేంటిది సమ్ పాలిష్డ్ సర్ఫేస్, ఇది నార్మల్ డ్రాన్ టు ది పాలిష్డ్ సర్ఫేస్, ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అంటే ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి కదా, అయ్యే పాత్రలో వెళ్తుందనమాట. ఈ క్రో ఎలా బిహేవ్ చేస్తుందో ఒక లైట్ రే కూడా అలానే బిహేవ్ చేస్తుంది. దీని నుంచి మనం ఫెర్మాట్, అతని పేరేంటి, పెర్రీ డి ఫెర్మాట్ అనే సైంటిస్ట్ అనమాట. అతను ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్పాడు, దాని పేరు ఫెర్మాట్స్ ప్రిన్సిపల్. అది అర్థం చేసుకోవడం కోసమే మనం ఈ యాక్టివిటీ అంతా చూసామన్నమాట. ఇప్పుడు ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ ఏంటంటే లైట్ రే సెలెక్ట్స్ ది పాత్ విచ్ టేక్స్ ది లీస్ట్ టైమ్ టు ట్రావెల్. ఏ పాత్లో వెళ్తే తక్కువ టైం పడుతుందో ఆ పాత్లోనే లైట్ రే వెళ్ళటానికి ట్రై చేస్తుందన్నమాట. దిస్ ప్రిన్సిపల్ వాజ్ ఫస్ట్ గివన్ బై పెర్రీ డి ఫెర్మాట్. సో దిస్ ప్రిన్సిపల్ ఈజ్ కాల్డ్ ఫెర్మాట్స్ ప్రిన్సిపల్. అందుకే దీన్ని ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అన్నారనమాట. ఇట్ ఈస్ ఆల్సో అప్లికబుల్ టు రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్. మరి తను చెప్పినటువంటి ఈ ప్రిన్సిపల్ని లైట్ రిఫ్లెక్షన్ కూడా అప్లికబుల్ చేయొచ్చు మనం. వెన్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ఎ సర్ఫేస్, ఇక్కడ స్పేస్ ఉండాలి. It selects the path that takes the least time. అంటే రిఫ్లెక్షన్ జరిగేటప్పుడు కూడా ఏ పాత్లో వెళ్తే లీస్ట్ టైం పడుతుందో ఆ పాత్లో లైట్ రే వెళ్ళిపోతుంది అనమాట. దట్ ఈస్ వై ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అందువల్లనే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఫెర్మాట్స్ ప్రిన్సిపల్ అంటే ఏంటో. ఇక్కడ ఏంటంటే చెక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ గురించి నీకేం తెలుసు అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. తర్వాత ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్, ఈ మూడు కూడా ఒకే ప్లేన్లో ఉంటాయని మీకు తెలుసు కదా. దాని నుంచి ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఒక ఫిగర్ ఉంది. దాని నుంచి ఈ ఫిగర్స్ అన్నీ రప్పించాలి మీరు. ఎలా అంటే ఇదిగో చార్ట్ మీద ఇలా ఈ ఫిగర్ పెట్టి నిలువుగా అంటే వర్టికల్గా ఒక మిర్రర్ పెడితే అప్పుడు ఆ మిర్రర్లో ఇమేజ్ కనిపిస్తుంటుంది కదా, ఈ షేప్లో వచ్చిందనమాట. ఈ అన్ని షేప్స్ను రప్పించవచ్చు మనం. అంటే మనం మిర్రర్ పెట్టేదాన్ని బట్టి, ఇది ప్లేన్ మిర్రర్ కదా, ప్లేన్ మిర్రర్ పెట్టేదాన్ని బట్టి అన్ని షేపులు రప్పించవచ్చు అనమాట. ఇలా డిఫరెంట్ షేప్స్ ట్రై చేయాలి మనం. అంటే ఏం చేయాలి, ఒక వైట్ పేపర్ మీద ఏదో ఒక డయాగ్రమ్ వేసి, ఈ డయాగ్రమే వేయండి, వేసి దాని మీద ఒక మిర్రర్ని వర్టికల్గా పెట్టేసి ఈ షేప్స్ అన్నీ వచ్చేట్టుగా ట్రై చేయాలన్నమాట. అదే చెక్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే ఎలా ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది రిఫ్లెక్షన్ అప్పుడు అనేది తెలుస్తాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ అన్ ఇమేజ్ బై ఎ ప్లేన్ మిర్రర్. అంటే ఇది ప్లేన్ మిర్రర్ కదా, మీకు చెప్పాను కదా, ఇటువైపు ఉన్నదంతానేమో పాలిష్డ్ సర్ఫేస్, ఐ మీన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఇటువైపున నున్నగా ఉంటుంది కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, వెనక వైపునదంతా కూడా పాలిష్డ్ సర్ఫేస్ అనమాట. ఇది ఒక ప్లేన్ మిర్రర్. దీని ముందు ఒక చిన్న ఆబ్జెక్ట్ పెట్టాం, ఆబ్జెక్ట్ పేరు ఓ. ఇది పాయింట్ ఆబ్జెక్ట్ అనమాట. డెఫినెట్గా దీని ఇమేజ్ ఇలా వెనక కనిపిస్తుంది, మీకు మిర్రర్ లోపల కనిపిస్తుంది అనమాట. ఆ ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ ఈ డయాగ్రామ్లో వెనక లైట్ రేస్ ఏం కనిపించడం లేదు కాబట్టి మనం వేరే డయాగ్రామ్ గీసుకొని చూద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా మీరు, అప్పుడు మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట ఈ డయాగ్రామ్లో ఏం జరిగింది అనేది. ఇక్కడ చూడండి, ఓ అనేది ఏంటి, ఒక పాయింట్ ఆబ్జెక్ట్. ఇది మిర్రర్ అని చెప్పాను కదా నేను. ఈ ఓ నుంచి ఒక 2 లైట్ రేస్ డ్రా చేద్దాం. ఇది ఒక లైట్ రే మిర్రర్ మీద ఫాల్ అయింది. ఇది ఇంకొక లైట్ రే, అది కూడా వచ్చి మిర్రర్ మీద ఫాల్ అయింది. ఇప్పుడు ఇది ఫస్ట్ లైట్ రే అనమాట. ఇక్కడ ఫాల్ అయింది కదా, ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేద్దాం దేనికి, మిర్రర్కి. మరి అప్పుడు ఈ లైట్ రే ఎటు వెళ్తుంది, ఇట్లా ఇన్సిడెంట్ అయ్యి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉండాలో
ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉండేట్టుగా ఇక్కడి నుంచి వచ్చిన లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయ్యి ఇలా వెళ్ళిపోయిందనమాట. ఇది ఫస్ట్ లైట్ రే. ఈ లైట్ రే ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుందంటే ఈ బ్యాక్ సైడ్ ఇట్లా డాట్స్ పెట్టండి, ఇక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది అది. ఓకేనా? అలానే ఓ నుంచి ఇంకొక లైట్ రేని ఇలా డ్రా చేశాను నేను. ఆ లైట్ రే ఇక్కడ టచ్ చేసింది మిర్రర్ని. మరి ఇక్కడ ఒక నార్మల్ కూడా డ్రా చేద్దాం. దేనికంటే ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి నార్మల్ డ్రా చేస్తే ఈ ఇన్సిడెంట్ లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయిందనమాట. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. ఓకేనా? ఈ సెకండ్ లైట్ రే ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఈ రెండు కూడా రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఇవి. ఈ రెండింటిని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేస్తే ఎక్కడైతే మీట్ అయినాయో ఆ రెండు అదే ఇమేజ్ అనమాట. దేని యొక్క ఇమేజ్ అంటే ఓ అనేది ఆబ్జెక్ట్ కదా, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఈ ఐ అనమాట. అర్థమవుతుందా? ఇలా ఒక పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో మనం డ్రా చేయొచ్చు. ఇక్కడ మన కన్ను ఉంది కదా, మన కన్నుతో చూసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది ఇమేజ్. ఇది ఆబ్జెక్ట్ కదా, దాని ఇమేజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. నేను మీకు చెప్పింది పాయింట్ ఆబ్జెక్ట్ సంగతి. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఆబ్జెక్ట్ సంగతి అయిపోయింది చెప్పేసా. ఇమేజ్ ఫార్మేషన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇంకొక ఆబ్జెక్ట్ వల్ల ఇమేజ్ ఎట్లా వస్తుందో అది చూద్దాం మనం. దానికోసం ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఇది చూడండి, ఇది కదా మిర్రర్. ఇటువైపు అంతానేమో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, బ్యాక్ సైడ్ అంతానేమో పాలిష్డ్ సర్ఫేస్. ఎదురుగా ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ పేరు ఏంటంటే ఏబి. ఆ ఆబ్జెక్ట్ పైన ఒక పాయింట్ తీసుకోండి ఏ, క్రింద ఇంకొక పాయింట్ తీసుకోండి బి. ఆ ఆబ్జెక్ట్ హైట్ ఎంత అంటే హెచ్. ఏ అనే పాయింట్ నుంచి 2 లైట్ రేస్ డ్రా చేయండి. ఒక లైట్ రేని ఏం చేస్తారంటే మిర్రర్కి నార్మల్గా ఇలా డ్రా చేయండి. మీకు తెలుసు ఆ లైట్ రే మళ్ళీ నార్మల్ వెంబడి అలానే వచ్చేస్తుందని. ఎందుకంటే ఒక లైట్ రే నార్మల్ వెంబడి వెళ్ళి మిర్రర్ మీద పడితే అది మళ్ళీ నార్మల్ వెంబడే రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. దాన్ని ఇలా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయండి. ఓకేనా? ఏ అనే పాయింట్ నుంచి ఇంకొక లైట్ రేని కూడా డ్రా చేయండి. ఇన్సిడెంట్ రే ఇది. మరి ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే టచ్ చేసిందో అక్కడ మీరేం చేస్తారంటే ఒక నార్మల్ని డ్రా చేయండి. దేనికి? ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్కి నార్మల్ని. అప్పుడు ఇట్లా వచ్చిన లైట్ రే ఇలా రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉంటుంది. ఆ లైట్ రే మీరు సి నుంచి చూస్తే ఇలా వచ్చినట్టుగా బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయండి. ఇంతకు ముందు లైట్ రే ఏ నుంచి వచ్చిన లైట్ రే ఇలా ఎక్స్టెండ్ చేశారు. అలానే ఏ నుంచి వచ్చిన రెండో లైట్ రే ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశారు. ఈ రెండు ఎక్స్టెండెడ్ రేస్ ఎక్కడైతే మీట్ అయినాయో ఆ పాయింట్ని ఏ డాష్ అని పేరు పెట్టండి. అది ఏ యొక్క ఇమేజ్. ఏ ఆబ్జెక్ట్ అయితే దాని ఇమేజ్ ఏ డాష్. ఓకేనా? ఇప్పుడు బి సంగతి చూద్దాం. బి నుంచి కూడా ఒక లైట్ రేని మిర్రర్కు నార్మల్గా డ్రా చేయండి. ఆ లైట్ రే మళ్ళీ అలానే రిఫ్లెక్ట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. దాన్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎక్స్టెండ్ చేయండి. బి నుంచి ఇంకొక లైట్ రేని ఇలా డ్రా చేయండి. ఇన్సిడెంట్ రే. అప్పుడు ఇక్కడ మీరు ఒక నార్మల్ డ్రా చేయాలి. ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేస్తే అప్పుడు రిఫ్లెక్టెడ్ రే ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ నార్మల్కి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత ఉంటుందో యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా అంతే ఉండేట్టుగా ఇది ఇన్సిడెంట్ రే అయితే ఇది రిఫ్లెక్టెడ్ రే. దీన్ని బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇలా ఎక్స్టెండ్ చేయండి. బి నుంచి వచ్చిన ఫస్ట్ రేని ఇలా ఎక్స్టెండ్ చేశారు. బి నుంచి వచ్చిన సెకండ్ రేని ఇలా ఎక్స్టెండ్ చేశారు. ఈ రెండు ఎక్స్టెండెడ్ రేస్ ఎక్కడ మీట్ అవుతాయో ఆ పాయింట్ పేరు బి డాష్. అదేంటి అంటే బి యొక్క ఇమేజ్. సో ఏ ఇమేజ్ ఏంటి? ఏ డాష్. బి ఇమేజ్ ఏంటి? బి డాష్. మరి మీరు ఏబి మధ్యలో ఇంకొక పాయింట్ని సీన్ తీసుకున్నారు అనుకోండి,
దాని ఇమేజ్ సి డాష్ ఇక్కడ ఉంటుంది, ఏ డాష్ బి డాష్ల మధ్యలో ఉంటుంది అనమాట. సో ఏబిల మధ్యలో అన్ని పాయింట్స్ యొక్క ఇమేజెస్ ఏ డాష్ బి డాష్ మధ్యలో ఉంటాయిగా డెఫినెట్గా. అంటే అర్థం ఏంటి, ఏబి అనేది ఒక ఆబ్జెక్ట్ అయితే దాని ఇమేజ్ ఏ డాష్ బి డాష్ అనమాట. చూసారా, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో మిర్రర్ నుంచి ఇమేజ్ అంతే డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ఇలా డ్రా చేయాలి మనం. ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇట్లా, అంటే ఏ నుంచి ఒక 2 లైట్ రేస్ డ్రా చేయాలి, బి నుంచి ఒక 2 లైట్ రేస్ డ్రా చేయాలి. దానివల్ల ఏ యొక్క ఇమేజ్ ఏ డాష్ తెలుస్తుంది, బి యొక్క ఇమేజ్ బి డాష్ తెలుస్తుంది. అప్పుడు ఏబి ఇమేజ్ ఏ డాష్ బి డాష్ అని మీకు తెలిసిపోతుంది అనమాట. అంతేనా? ఇది మనం ఫామ్ చేసే పద్ధతి. సో ఇప్పుడు మనం ప్లేన్ మిర్రర్ చూసాం కదా. ప్లేన్ మిర్రర్ వల్ల ఇమేజ్ వచ్చింది కదా. ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఇమేజ్ అనేది విర్చువల్ ఇమేజ్. విర్చువల్ ఇమేజ్ అంటే మనం చూడగలం కానీ దాన్ని ఒక స్క్రీన్ మీద పట్టలేం. అర్థమవుతుందా? ఒక స్క్రీన్ మీద ఇఫ్ ది ఇమేజ్ ఈజ్ కాట్ ఆన్ ది స్క్రీన్, ఒక ఇమేజ్ని తెర మీద పట్టగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ రియల్ ఇమేజ్. ఇఫ్ ది ఇమేజ్ కెనాట్ బి కాట్ ఆన్ ది స్క్రీన్, ఒక తెర మీద పట్టలేకపోతే అది విర్చువల్ ఇమేజ్ అనమాట. పాయింట్ నెంబర్ 1, ది ఇమేజ్ ఈజ్ స్ట్రైట్. స్ట్రైట్గానే ఉందిగా, ఇప్పుడు మీరు చూసారుగా. ది ఇమేజ్ ఈజ్ లేటరలీ ఇన్వర్టెడ్. లేటరలీ ఇన్వర్టెడ్ అంటే మీరు పోయి ఒక అద్దం ముందు నిల్చోండి, పెద్ద ప్లేన్ మిర్రర్ ముందు. మీ కుడి చెయ్యి ఎడమ చెయ్యిలాగా, ఎడమ చెయ్యి కుడి చెయ్యిలాగా కనిపిస్తుంది అనమాట. దాన్ని లేటరలీ ఇన్వర్టెడ్ అంటారు. అది కూడా జరుగుతుంది. సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఆబ్జెక్ట్. నేను చెప్పాను కదా, ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంటుందో ఇమేజ్ సైజ్ కూడా అంతే ఉంటుంది. ఇమేజ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇప్పుడే చూపించాను కదా, మిర్రర్ నుంచి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉంటుందో మిర్రర్ నుంచి ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంటుంది అనమాట. ప్లేన్ మిర్రర్ వల్ల వచ్చే ఇమేజ్ విర్చువల్ ఇమేజ్. అంటే అది కంటికి కనిపిస్తుంది కానీ తెర మీద మనం పట్టుకోలేము. ఇప్పుడు మనం ప్లేన్ మిర్రర్ని గురించి కొంచెం చూసామన్నమాట. సో ఇప్పుడు మనం రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ బై డిఫరెంట్ సర్ఫేసెస్ అనే లెసన్ 10th క్లాస్ అండ్ 9th క్లాస్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఎవరైనా సరే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న డిఎస్సి వాళ్ళకు కూడా పనికి వస్తుంది. ఈ లెసన్లో మనం పార్ట్ 1 చెప్పుకున్నాం, పార్ట్ 2 నెక్స్ట్ చెప్పుకుందాం.